నమస్కారం అండి అందరికీ. నేను నాగేంద్ర ధవను. ఇదేంటిది ఎక్కడో జరుగుతుంది వంట ఏది అనుకుంటుండ్రా, వంట ఉంది. కాకపోతే వంట కంటే ముందు పచ్చని పొలాలు, ఈ చిన్న పల్లెటూరు మీకు చూపించాలనిపించింది నాకు. ఇది శంకరపల్లికి దగ్గరలో ఉందన్నమాట. ఆడ కొంచెం పని ఉండి వెళ్ళాం మేము. చూసేదానికి చాలా అందంగా ఉంది. ఈ అందమైన అందాలని మీకు కూడా కొంచెంగా చూపించాలని నా తాపత్రయం అనమాట. అయితే ఈ విధంగా పచ్చని పొలాలు ఇంతకుముందు చూపించింది నేను పత్తి చేను. అది ఇక్కడ చూడండి, దీని లోపలే మా పిల్లలు ఉంటారనమాట. అయితే గేటుకి అటుపక్క ఇటుపక్క మందార చెట్లు, లోపల సైడ్ ఏమో కొబ్బరి చెట్లతో అసలు ఆ ఇల్లే ఒక స్వర్గసీమలాగా ఉందన్నమాట. అంత బాగుంది. ఇప్పుడు వర్షం పడి చాలా పచ్చగా ఉందన్నమాట పొలం అంతా, చూడముచ్చటగా. అయితే ఇంక నేను అదంతా ఎంజాయ్ చేసి బయలుదేరిపోయినా రిటర్న్ ఇంటికి. అసలు నాకు వీడియోలలో ఈ అందాన్నంతా నా గుప్పిట్లో బంధిస్తే బాగుండు అన్నట్టుగా అనిపించింది. ఇది ఈ పచ్చని పొలాలకు సంబంధించి. ఇప్పుడు ఈరోజు వంట వచ్చేసి మటన్ కూర అనమాట. మటన్ అయితే 2.5 కిలో మటన్ తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగేసినాను అనమాట, చిటికెడు పసుపు వేసి. ఇంకా అది ఒక కుక్కర్లోకి తీసుకొని, ఎప్పుడు మటన్ తెచ్చినా నేను కుక్కర్లో వండుతా. అదే ఇంటికాడగానైతే పొయ్యి మీద వండుతా అనమాట. గ్యాస్ అయితే గ్యాస్ ఎక్కువ తీసేసుకుంటుంది, త్వరగా ఉడిగిపోదు అదన్నమాట. ముదురుదైతే ఇది కొంచెం లేతగానే ఉంది, పర్లేదు, త్వరగానే ఉడికిపోయిందనమాట. అయితే నేను తగినంత ఉప్పు, తగినంత పసుపు, ఆ తర్వాత తగినంత మేము ఇంకా కొంచెం కారం వేసుకున్నాం. ఎందుకంటే మేము ఘాటు తింటాం కాబట్టి ఒక 4 స్పూన్లంత కారం వేసేసిన అందులోనే. ఇంకా చెక్క, మొగ్గ, లవంగాలు, ఆల్ గరం మసాలా అంటారు కదా, అవన్నీ వేసిన. అది ముందు వేసిన నేను, అది క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చెక్క, మొగ్గ వేస్తున్నాను అనమాట. బిర్యానీ మసాలాలు ఏమేమి ఉంటాయో గరం మసాలాల్లో మొత్తం వేసేసినాను అనమాట. ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. బిర్యానీ ఆకు కూడా వేసిన నేను. ఇవన్నీ వేసుకొని కుక్కర్లో అదిగో బిర్యానీ ఆకు వచ్చేసింది. బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకున్నా నేను. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే లేదు. ఏదో సమయానికి నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసిన. ఇంకా 1 స్పూను, ఇది ప్లాస్టిక్ స్పూను, చిన్నదనమాట. టీ స్పూన్ మీద ఇంకా కొంచెం చిన్నది ఇది. అయితే ఆ స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకొని అంటే చెయ్యి పెట్టి బాగా ముక్కలకి ఆ మసాలాలు అదంతా పట్టేలాగా కలిగి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చేత్తో కలిపితేనే కూర బాగా కలిసిపోతుంది. నేను కొంచెం అంత ఆయిల్ కూడా వేసి కలుపుతున్నాను అనమాట. మరీ ఎక్కువ వేయొద్దు నూనె అయితే, కొంచెం అంటే కొంచెం, మన టీ స్పూన్ తోటి 2 స్పూన్లు ఎత్తే సరిపోతుంది. ఆయిల్ వేసి బాగా కలిపెట్టాలి దీన్ని. దీంట్లో అయితే నీళ్ళు ఇవన్నీ ఏమి వేయక్కర్లేదనమాట. ఇదిగో ఇంత నూనె వేసుకొని ఇంక ఇదంతా కలిసేలాగా కలయి పెట్టేయడమే. అంటే చేత్తో కలిపింది ఏదైనా సరే బాగా ముక్కకు పడుతుంది. మనం గెంటి పెట్టి తిప్పి అట్ట చేస్తే అసలేమీ ముక్కకు పట్టదనమాట. ఈ విధంగా చేయి పెట్టి కలిపితేనే కారము, ఉప్పు, మనం ఏమేమైతే వేసినామో అదంతా ముక్కకి, ప్రతి ముక్కకి పట్టేస్తుంది అనమాట. ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకున్నా నేను. ఇక్కడ టీ పెట్టుకుంటున్నా నేను తాగడానికి. ఉదయాన్నే చేసానమాట పండగ రోజు. ఆ రోజు మాది వచ్చేసి మటన్ కూర, కోడిగుడ్ల కూర, ఇంకా గారెలు అనమాట. గారెలలో నేను తొక్కేం తీను, డైరెక్ట్గా అలాగే నానేసి ఇంకా పొట్టు పోకుండా అలాగే చేసేస్తానమాట. ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్లు తెప్పించుకున్నా నేనైతే కూర. అదిగో కుక్కర్ చూసిరు కదా, పొయ్యి మీద ఎక్కిచ్చేసుకున్నా. అది ఉడికిందాక దాంతో పని లేదు నాకు. ఈలోపు గారెల పిండి రెడీ చేసుకున్నాను అనమాట. కుక్కర్ అయితే విజిల్ అయిపోయింది, ఇంకా ఉడికిపోయింది. మటను మెత్తగా ఉడికిపోయింది. నేను అంతకుముందు ఒకసారి 5-6 విజిల్లు తెచ్చినా కూడా మటన్ ఉడకలేదు, అంత ముదురు మటను. ఎట్లా నాకు తెలియక అలా పెట్టలేదు. ఇంతలో వచ్చి లేత మటను ఎక్కువ ఉడికిచ్చొద్దని చెప్పారనమాట. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ముక్క, మెత్తగా ఉడికిపోయింది. మటన్ ముక్క ఎప్పుడైనా మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట. అప్పుడే అరుగుదల బాగుంటుంది,
ఇంకా తినటానికి కూడా బాగుంటుందన్నమాట. అన్నం వండేసి పక్కకు తీసేసుకున్న కోడిగుడ్లు కూర కూడా చేసేసినాను అనమాట. ఇప్పుడు ఈ మటన్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని టమాటాలు, ఇంకా ఒక 2-3 ఎర్రగడ్డలు కట్ చేసి నేను పక్కన ఉంచుకున్నా. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి తగినంత ఆయిల్ వేసిన. ఇందాక 2 స్పూన్లు వేసుకున్నాం కదా ఆయిల్. ఇప్పుడు ఒక గెంటెడు అంటే ఒక గెంటె కూర గెంటె మందం వేసిన అనమాట. అందులో పచ్చిమిరపకాయలు, నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం అన్ని తాలింపులు కూడా వేసిన. ఇంక కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా అందులో వేసుకొని ఇదంతా బాగా గోల్డ్ కలర్లో వచ్చిన దాకా వేపుకోవాలన్నమాట. నేను ఒక 8 మందికి వంట చేస్తానన్నమాట. ఇది 8 మందికి సరిపోయేంత వంట 2 పూటలకి. దీంట్లో ఇందాక కూరలో 1 స్పూన్ వేసినా కదా, ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. మొత్తం 2 స్పూన్లు అనమాట. చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు. ఈ అల్లము పచ్చివాసన పోయిన దాకా వేపేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా అందులో వేసుకొని కొంచెం అంటే మరీ మగ్గిపోలేకుండా కచ్చపచ్చగా మగ్గనిచ్చుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన దాంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ ఇందులో వేసేసుకొని బాగా కలియబెట్టుకొని ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది చూసుకొని, ఇప్పుడైతే సరిపోకపోతే ఉప్పు కానీ కారం కానీ వేసేసుకోవచ్చు. పులుసు అయితే మాకు ఇది సరిపోదు కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్స్ట్రాగా పోసిన నేను ముక్కలు మునిగేలాగా. ఇంక దీంతో అయితే ఏం పని లేదు, మూత పెట్టి పూర్తిగా ఉడికించుకుంటున్నా. ఇటు పక్క మాత్రం కట్ చేసిన ఎర్రగడ్డ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయల ముక్కలు వేసి ఈ గారెల పిండి అయితే రెడీ చేస్తున్నా నేను. పండగ రోజైతే అంతా ఆడావుడే అయిపోయింది. ఆ రోజు మాకు లాస్ట్ అనమాట. ఇంకా అంటే మేము బేల్దారి పనిచేసే వాళ్ళకి ఇంకా కాబట్టి ఆ వంట ఆడావుడి ఫుల్ ఉంటుంది. ఏదైనా పెట్టాలనుకుంటే ఇంకా ఆ రోజు లాస్ట్ కాబట్టి మంచిగా చేసుకొని తింటామన్నమాట. ఇంకా గారెల పిండి అంతా రెడీ చేసుకునేసరికి మటన్ అయితే బాగా ఉడికిపోయిందనమాట. ఇందులో మసాలా వేసేది కొంచెం మిస్ అయిపోయింది. నేను సొంతంగా తయారు చేసుకున్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాలు ఒక 2 స్పూన్లు మటన్ మసాలా 1 స్పూన్ వేసి ఇంకా కొత్తిమీర వేసి దించేసినాను అనమాట. గారెలు ఇంకా ఈ మటన్ పులుసు ఫుల్ ఎంజాయ్ చేశారు మా పిల్లలు. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి మరి.